ఇప్పటికి మనం ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, అసెట్స్, లయబిలిటీస్కి సంబంధించి క్లాసిఫికేషన్ చూసాము. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్తున్నామండి. ఏంటి అంటే అకౌంట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి, హౌ అనే పార్ట్లో ఉన్నాము. కొన్ని టర్మ్స్ నేర్చుకున్నాము. అట్లనే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ మ్యాక్సిమం అన్ని చూసి మాకు 2 పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు అకౌంటింగ్ రూల్స్ చూడబోతున్నాం. ఇవి కంప్లీట్ అయ్యాయి. ఇవి ఈ రోజు చెప్పబోతున్నాను. అకౌంటింగ్ రూల్స్ అంటే అకౌంట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే దీనికి టోటల్గా 8 స్టెప్స్ చెప్పారు అకౌంటింగ్ సైకిల్ అని. అయితే ఇవన్నీ కూడా మాన్యువల్ అకౌంటింగ్ అప్పుడు అంటే నోట్బుక్స్లో అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వీటన్నిటి గురించి క్లియర్ కట్ నాలెడ్జ్ ఉండాలి. కానీ ఇప్పుడు అన్ని అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ వచ్చాయి కాబట్టి ఈ రెండింటి గురించి అర్థమైతే చాలు. ఈ పార్ట్ మొత్తం సాఫ్ట్వేర్ చూసుకున్నది. ఇక్కడ ఎంట్రీస్ రాయడం తెలిస్తే క్లోజింగ్ ఎంట్రీస్ రాయడం కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అకౌంటెంట్ అవ్వాలి అంటే అన్నిటికంటే బిగ్గెస్ట్ టాస్క్, లేదంటే మీరు ఏ ఇంటర్వ్యూలోకి వెళ్ళినా మిమ్మల్ని 50% అంతకు మించి ఎక్కువగా వేటి మీద మిమ్మల్ని టెస్ట్ చేస్తారంటే ఇప్పుడు వరకు చెప్పిన అకౌంటింగ్ బేసిక్స్, అట్లనే ఈ జర్నల్ ఎంట్రీస్ గురించి ఎలా రాయాలనేది వీళ్ళకి ఐడియా ఉందా లేదా అని టెస్ట్ చేస్తారు. ఓకే అండి. ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్ని ఎలా రాయాలి, లేదంటే అసలు జర్నల్ ఎంట్రీస్ అంటే ఏమిటి, వాటి గురించి చూద్దాం. ఓకే అండి. అసలు జర్నల్ ఎంట్రీస్ అంటే ఏమిటి అనేది చూద్దాం. ఓకే అండి. తెలుగులో వీటిని చిట్టాపద్దులు అంటారు. ఓకే అండి. తెలుగు మీడియం వాళ్ళకి అర్థమవుతుంది. నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మన పచారీ షాప్, చిన్న షాప్ దగ్గర నుంచి తీసుకువెళ్తున్నాను, అంటే మీకు సబ్జెక్ట్ కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనందరికీ ఐడియా ఉంది. చిన్నప్పుడు కాదు, ఇప్పుడు కూడా మన పేరెంట్స్ ఇట్లాంటి షాప్స్కి వెళ్ళి సబ్బులు, టూత్ పేస్ట్లు, పప్పులు, ఉప్పులు తీసుకురమ్మంటారు. ఓకే అండి. మనము ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కొనగానే వాళ్ళు ఏం చేస్తారు, మనం క్యాష్ పే చేస్తానా, ఓకే. క్యాష్ పే చేయకపోతే అంటే ఇప్పుడు మనం అప్పు కూడా తీసుకుంటూ ఉంటాం కదా, అక్కడ ఉన్న బాబాయ్ అంటే అక్కడ ఉన్న అంకుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ ఒక చిన్న ప్యాడ్ పెట్టుకుంటారు. మీరు గమనించారో లేదు, అక్కడ ఏం చేస్తారంటే ఆ రోజు డేట్ రాసుకుంటారు. ఈ రోజు డేట్ ఎంత, 24th జూలై. ఓకే అండి. ఈ రోజు డేట్ రాసుకుంటారు. ఎవరైతే క్యాష్ ఇచ్చి గూడ్స్ కొంటారో వాళ్ళ పేర్లు రాసుకోరు. అట్లా కాకుండా క్యాష్ ఇవ్వకుండా అప్పుగా కొంటారో వాళ్ళ పేర్లు రాసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్యామిని ఒక 100 రూపాయలు కొన్నారు, ఏమేమి కొన్నారో రాసుకుంటారు. నెక్స్ట్ జ్యోత్స్న గారు ఒక 50 రూపీస్కి అప్పు తీసుకున్నారు, ఏమేమి తీసుకున్నారో ఐటమ్స్ రాసుకుంటారు. ఓకే అండి. ఇట్లా డైలీ. నెక్స్ట్ తర్వాత రోజు అంటే ఏ రోజుకి ఆ రోజు, నెక్స్ట్ 25th జూలై శివ ఒక 150 రూపీస్కి కొన్నారు, అంటే ఇట్లా నోట్ చేసుకుంటారు ఒక పేపర్ మీద. అంటే ఇవి ఎందుకు నోట్ చేసుకుంటారు అంటే ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవరికి అప్పుగా అమ్మాను అని రాసుకుంటారు. దీనితో పాటు బిజినెసెస్లో, చిన్న బిజినెసెస్లో ఏం చేస్తారంటే ఆ రోజు అంటే 24th జూలై అని డేట్ పెట్టుకొని ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవరెవరికి అప్పుగా అమ్మాము, నెక్స్ట్ ఎవరెవరి దగ్గర నుంచి, ఇప్పుడు బిజినెస్ చేయాలంటే అప్పుగా కూడా కొనాలి కదా, ఎవరెవరి దగ్గర నుంచి అప్పుగా కొన్నాము అని ఇట్లా లిస్ట్ రాసుకుంటారు. ఓకే అండి. అంటే ఒక పర్టికులర్ డే ఆ రోజు మొత్తం మీద ఏం జరిగిందని ఒక ప్యాడ్ పెట్టుకొని రాసుకుంటారు. ఓకే అండి. వీటినే మనకి అకౌంటింగ్ టెర్మినాలజీలోకి వస్తే జర్నల్ ఎంట్రీస్ అని పిలుస్తాం. జర్నల్ ఎంట్రీస్ అంటే ఏంటి అంటే జర్నల్ ఎంట్రీస్కి సంబంధించి ఒక బుక్ పెడతారు. ఈ బుక్లో ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ డే అంటే డైలీ ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి జరిగాయని లైన్గా రాసుకుంటూ వెళ్తారు. ఓకే అండి. నార్మల్ బిజినెసెస్లో, చిన్న బిజినెసెస్లో ఈవెన్ జర్నల్ ఎంట్రీస్ అంటే ఏమిటో కూడా తెలియదు. కానీ అకౌంటింగ్లోకి వచ్చేసరికి అంటే ఇలా డైలీ జరిగే వాటిని జర్నల్ ఎంట్రీ అనే ఒక పదంతో పిలుస్తాం అంతే. ఓకే అండి. జర్నల్ ఎంట్రీస్ అంటే ఏమిటి, ఒక డేలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరుగుతుందో నోట్ చేసుకోవడానికి అంటే నోట్ చేసుకునే పద్ధతిని జర్నల్ ఎంట్రీస్ బుక్ అని పిలుస్తాం. ఓకే అండి. ఇప్పుడు చిన్న బిజినెసెస్లో అయితే ఇలాంటి ప్యాడ్స్ మీద రాసుకుంటే సరిపోతుంది. అయితే బిజినెస్ సైజ్ పెరిగే కొద్దీ ఒక రోజులో 100, 150 లేదంటే 1000 ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి. ఇప్పుడు మీరు డిమార్ట్ లాంటి చోటుకి వెళ్ళి చూడండి, ఒక రోజులో 1000-2000 మంది కొంటారు. అట్లా 1000-2000 మంది కొన్నప్పుడు వాళ్ళందరిని ఇట్లా ప్యాడ్స్ మీద రాసుకోవడం అంటే అది అయ్యే పని కాదు. ఓకే అండి. అవన్నీ గుర్తుపెట్టుకోలేరు. కాబట్టి ఇట్లా నార్మల్గా రాసుకోవడం కంటే కూడా అకౌంటింగ్లో వచ్చేసరికి ఇంకొక వేరే పద్ధతి తీసుకోవచ్చు. అంటే డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ ప్రకారం జర్నల్ ఎంట్రీస్ అని రాస్తే అకౌంట్స్ మెయింటైన్ చేయడం ఈజీగా అందరిని గుర్తుపెట్టుకోవచ్చు. వీటితో పాటు
ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీగా ఉంటుందని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఓకే అండి. అంతే కదా, ఇప్పుడు మనము డైలీ చేసే వర్క్ని మనం అది కష్టంగా ఉంటే సింప్లిఫై చేసుకోవాలి అనుకుంటాం. ఏ వర్క్ అయినా, అది జాబ్ రిలేటెడ్ అయినా, ఈవెన్ మనం ఇంట్లో చేసే వర్క్ రిలేటెడ్ కూడా కొంచెం టఫ్గా ఉన్నదాన్ని మన ఓన్ ఐడియాలజీ తోటి ఈజీ చేసుకుంటాం. అట్లనే అకౌంటింగ్లో కూడా ఇలా క్లమ్జీగా ఉన్నదాన్ని ఒక సిస్టమేటిక్గా తెచ్చారు. ఆ సిస్టమేటిక్గా ఈ అకౌంటింగ్ సైకిల్ అంతే. ఓకే అండి. ఫస్ట్ డైలీ జరిగే వాటిని జర్నల్ ఎంట్రీస్ రూపంలో రాయండి అని చెప్పారు. నెక్స్ట్ వాటిని లెడ్జర్స్ రూపంలో కన్వర్ట్ చేయండి అని చెప్పారు. ఇవి తర్వాత చూద్దాం. ప్రస్తుతం జర్నల్ ఎంట్రీస్ వరకు చూద్దాం. ఓకే అండి. అంటే రోజువారీ జరిగే వాటిని ఎలా రాయాలి అనేది ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే అండి. రోజు జరిగే వాటినే, అంటే బిజినెస్ లో జరిగే వాటిని ఏమని పిలుస్తామంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అని పిలుస్తాం. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? పర్చేజ్ చేయడం, సేల్స్ చేయడం, ఎవరికైనా వడ్డీలు పే చేయడం, లేదంటే అప్పులు తీసుకోవడం, రెంట్లు పే చేయడం, ఇవన్నీ కూడా బిజినెస్ కోసం అంటే ఏ వర్క్, ఏ పని జరిగినా వాటన్నిటిని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అని పిలుస్తాం. ఓకే అండి. వీటన్నిటిని మనము అంటే జర్నల్ ఎంట్రీస్ రూపంలో రాస్తాం. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ కామర్స్ స్టూడెంట్స్కి అర్థమవుతుంది, నాన్ కామర్స్ వాళ్ళు వెనకపోయినా పర్వాలేదు. మనము ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ అంటే ఏమని చెప్పుకున్నాం అంటే నార్మల్ చిన్న చిన్న బిజినెసెస్ లో జస్ట్ ఆ డేట్ రాసి వాళ్ళ పేర్లు రాసుకుంటూ వెళ్తారు అని చెప్పుకున్నాం కదా. ఓకే అండి. వీటినే సింగిల్ ఎంట్రీ మోడ్ అని చెప్తారు. ఓకే అండి. అంటే సింగిల్ ఎంట్రీ మోడ్ అని ట్రీట్ చేస్తాం. మనకి డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉంటుంది సింగిల్ ఎంట్రీ మోడ్ ద్వారా అకౌంట్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలి అని. ఇప్పుడు డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ గురించి చూద్దాం. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం జర్నల్ ఎంట్రీస్ ని ఇలా రాయాలి. డేట్ ఫార్మెట్ ఇలా ఉంటుందండి. డేట్, పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి ఇప్పుడు చూడబోతున్నాం. ఎల్ఎఫ్ గురించి ఇప్పుడు అవసరం లేదు, దాన్ని వదిలేసేయండి. ఇట్లా ఇప్పుడు మీరు రాబోయే ఒక 10 days లో మిమ్మల్ని ఎంట్రీస్ పంపించండి అని అంటాను. అప్పుడు మీరందరూ ఇలా పంపించాలి. ఓకే అండి. ఫార్మెట్ ఇలా ఉండాలి. ఫార్మెట్ ఇలా ఉండాలి. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ అవసరం లేదండి. డెబిట్, క్రెడిట్ అని రాయాలి. ఎంట్రీస్ని ఇలా రాయాలి. ఇక్కడ డేట్ రాస్తారు. డెబిట్ క్యాష్ అంటే డెబిట్ అనేది పైన ఉంటుంది, క్రెడిట్ అనేది కింద ఉంటుంది, కొంచెం గ్యాప్తో రాయాలి. అయితే ఈ థియరిటికల్ గానే మీకు ఈ 10 days సబ్జెక్ట్ అర్థమయ్యే వరకే. సాఫ్ట్వేర్లోకి వెళ్తే కొన్నిసార్లు డెబిట్ ముందుకి, కొన్నిసార్లు క్రెడిట్ ముందుకి వస్తుంది. ఓకే అండి. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేని డెబిట్ చేయాలి, దేని క్రెడిట్ చేయాలని గుర్తుపెట్టుకోండి. అది అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే అండి. ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ గురించి చూద్దాం. జర్నల్ ఎంట్రీస్ ని ఎలా ప్రిపేర్ చేస్తామంటే డేట్ వైజ్ రికార్డ్ చేస్తాము. ఏ రోజుకు ఆ రోజు రికార్డ్ చేసుకుంటూ వెళ్తాము. దీన్ని జర్నల్ ఎంట్రీస్నే ఒరిజినల్ ఎంట్రీ అని పిలుస్తాం. ఓకే అండి. అకౌంటింగ్ బుక్స్ లోకి అకౌంటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మొదలయ్యేది జర్నల్ ఎంట్రీ తోటి మొదలవుతుంది. అంటే మీ చేతికి ఒక బిల్ రాగానే ఫస్ట్ ఏం చేస్తాం, వాటికి ఫస్ట్ అంటే మీ చేతికి ఒక బిల్ రాగానే ఫస్ట్ రాసేది జర్నల్ ఎంట్రీ. అంటే జర్నల్ ఎంట్రీ తోటి అకౌంటింగ్ అనేది మొదలవుతుంది. దాని తర్వాత డిఫరెంట్ స్టెప్స్ లోకి వెళ్తుంది. ఓకే అండి. కాబట్టి దీన్ని ఒరిజినల్ ఎంట్రీ అంటాము. ఓకే అండి. ఈ ఎంట్రీస్ రాయాలని చెప్పుకున్నాం కదా, ఇట్లా 2 రకాలుగా రాయాలని చెప్పుకున్నాం కదా. ఇవి ఎలా రాయాలి అనే దానికి సంబంధించి 2 రకాల రూల్స్ ఉన్నాయి. ఒకటేమో ట్రెడిషనల్ అప్రోచ్ అని ఒకటి ఉంది, నెక్స్ట్ మోడర్న్ అప్రోచ్ అని ఒకటి ఉంది. 2 అప్రోచెస్ ఉన్నాయి. ఫస్ట్ ట్రెడిషనల్ అప్రోచ్ ప్రకారం చెప్తాను, తర్వాత మోడర్న్ అప్రోచ్ గురించి చూద్దాం. ఓకే అండి. 2 చాలా ఇంపార్టెంట్, రెండింటి పరంగా నేర్చుకోవాలి. ఓకే అండి. ఫస్ట్ ఇది అలవాటు చేసుకుందాం, తర్వాత మోడర్న్ అప్రోచ్. ఈ డబుల్ ఎంట్రీ ప్రకారం అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పిన వ్యక్తి ఎవరంటే లూకా పాసియోలి అనే పర్సన్. ఓకే అండి. ఇతను ఒక మ్యాథమెటిషియన్. ఈ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ గురించి ఎప్పుడు చెప్పారంటే 1734, అంటే అరౌండ్ ఒక 300 years బ్యాక్ చెప్పారు. అప్పటికి ఇప్పటికి ఇదే కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి దీన్నే ఫాలో అవుతున్నాం. ఓకే అండి. ఇతన్ని మ్యాథమెటిషియన్ అని ఎందుకు చెప్పాను అంటే అప్పట్లో ఒక 200 years 300 years బ్యాక్ మ్యాథమెటిషియన్స్, అకౌంటెంట్స్ అని వర్క్ డివైడ్ అయ్యి లేదు. ఓకే అండి. అప్పట్లో అన్ని వర్కుల్ని మ్యాథమెటిషియన్స్ కంప్లీట్ చేసేవాళ్ళు. ఇంకా నెక్స్ట్ సొసైటీ అంటే మన సివిలైజేషన్ ముందుకు వెళ్ళే కొంది మ్యాథమెటిక్స్ సంబంధించి అంటే కొన్ని వర్కులు వీళ్ళు చేసుకుంటూ వెళ్ళండి, వాళ్ళు మ్యాథమెటిషియన్స్ అని పిలుస్తున్నారు. ఈ అకౌంటింగ్ రిలేటెడ్ వరకు వీళ్ళ వరకు ఒకవేళ నడిచారు అంతే. ఓకే అండి. అందుకని ఇప్పుడు మనకి తెలుగు, తమిళ్, కన్నడ 3 లాంగ్వేజ్లు
ఒక 500 years బ్యాక్ 1000 years బ్యాక్ వెళ్తే ఇక్కడ అప్పుడు 3 లాంగ్వేజ్లు లేవు, తెలుగు, కన్నడ, తమిళ్ ముగ్గురు ఒకలమే. తర్వాత మనం మాట్లాడే స్లాంగ్ని బట్టి 3 డిఫరెంట్ స్టేట్ లాగా డివైడ్ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది మనకు కూడా అర్థం కదా, అంటే ఆ రేంజ్లోకి అంటే సివిలైజేషన్ అనేది స్ప్లిట్ అయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేండి, అంటే మళ్ళీ హిస్టరీలోకి తీసుకువెళ్ళాను, అంటే మీకు సబ్జెక్ట్ అర్థమవడం గురించి చెప్పానండి. అట్లా డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ అంటేనే ఇందులో 2 ఎంట్రీస్ రాస్తాము అని చెప్పాము. ఓకేండి, 2 ఆస్పెక్ట్స్, 2 విషయాలు ఉంటాయి ఇక్కడ. ఆస్పెక్ట్స్ ఒకటేమో రిసీవింగ్ ఆస్పెక్ట్, ఇంకోటేమో గివింగ్ ఆస్పెక్ట్. అంటే ఇప్పుడు ఏ ఒక్క ట్రాన్సాక్షన్ జరిగినా, ప్రతి ట్రాన్సాక్షన్ ఏ ఒక్క ట్రాన్సాక్షన్ జరిగినా అందులో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, అంటే అందులో 2 విషయాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకొని వాటిలో ఒకటి పొందేది అంటే రిసీవ్ చేసుకునే ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి కోల్పోయేది అంటే గివింగ్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ ఆస్పెక్ట్ ని ఎటువైపు రాయాలి అనే దానికి సంబంధించి రూల్స్ చెప్పారు. ఓకే అండి, ఇది కొంచెం అర్థమయ్యి కానట్లు ఉంటుంది. అంటే ఇప్పుడు నాన్ కామర్స్ వాళ్ళు ఇది డే 1లో అంటే మీరు 1-2 తరగతుల్లో ఉన్నట్లు, కాబట్టి ఇవి వినగానే అర్థమవు. ఫర్దర్గా ఒక 5 క్లాసెస్ 10 క్లాసెస్ కంప్లీట్ అయ్యే కొంది కొంచెం మైండ్కి ఎక్కుతూ ఉంటాయి. ఓకే అండి, ఇక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి సార్, గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి సార్, మాకు అర్థం కావట్లేదు అంటే ఒక సింపుల్ ట్రాన్సాక్షన్ తో చెప్తాను. ఇప్పుడు మనము ఒక కంప్యూటర్ కొన్నాము అనుకోండి, మన ఇంట్లోకే కొన్నాం. ఒక కంప్యూటర్ కొంటే కంప్యూటర్ కొనడం అనేది ఏంటి, ఒక ట్రాన్సాక్షన్. అంటే కంప్యూటర్ పర్చేజ్ చేయడం అనేది ఒక ట్రాన్సాక్షన్. ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, 2 విషయాలు ఉన్నాయి. ఏంటి ఆ ట్రాన్సాక్షన్ అంటే కంప్యూటర్ కొనడం వల్ల ఏమైంది, మన ఇంట్లోకి మన హౌస్లోకి కంప్యూటర్ వచ్చింది. అంటే ఇదేంటి మనకి రిసీవింగ్, మనం ఇది రిసీవ్ చేసుకున్నాం. దీని గురించి మనము ఏమవుతుంది, ఇక్కడ మనీని కోల్పోతాం. ఓకే అండి, నార్మల్గా ఈ డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ గురించి తెలియని రోజుల్లో జస్ట్ రిసీవింగ్ ఆస్పెక్ట్ రాసుకునే వాళ్ళు, లేదంటే గివింగ్ ఆస్పెక్ట్ రాసుకునే వాళ్ళు. రెండిట్లో ఏదో ఒకటి రాసుకోవడం వల్ల ఫైనల్ గా ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయడం కష్టంగా ఉండేది. అందుకని డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ లో ఏం చెప్పారు, పొందేది కోల్పోయేది రెండింటిని రాయండి, మీకు ఎక్కడ ఏ కన్ఫ్యూజన్ ఉండదు అని చెప్పారు. ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. రిసీవింగ్ ఆస్పెక్ట్, గివింగ్ ఆస్పెక్ట్, పొందేవి కోల్పోయేవి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో మీరు అందరూ జాయిన్ అయ్యారు కదా, క్లాసెస్ నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఈ క్లాసెస్ నేర్చుకోవడం, నాలెడ్జ్ గెయిన్ చేయడం గురించి మీరు కోల్పోయేది ఏంటి, మనీ కోల్పోతున్నారు, అంటే ఫీ కోల్పోతున్నారు. దాని గురించి మీరు పొందేది ఏంటి, నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి దానికి లింక్ చేసుకోవచ్చు అండి. నాలెడ్జ్ పొందడం గురించి మనీ కోల్పోతున్నారు. లేదంటే ఇప్పుడు మీరు ఏదో ఒక షోరూమ్కి వెళ్ళారు, ఒక డ్రెస్ కొన్నారు. డ్రెస్ కొంటే మీకేమొస్తుంది, డ్రెస్ రిసీవింగ్ ఆస్పెక్ట్ అవుతుంది. దాని గురించి మీరేం కోల్పోతారు, మనీ కోల్పోతారు. గివింగ్ ఆస్పెక్ట్ అంటే ఇది. అదే బిజినెస్ పాయింట్ ఆఫ్ లో చూస్తే ఎంప్లాయీస్ కి శాలరీ పే చేస్తాం. ఓకే అండి, శాలరీ అనేది మనీ రూపంలో పే చేస్తాం కాబట్టి మనీ కోల్పోతుంది బిజినెస్ అనేది, మనీ కోల్పోతుంది. అయితే బిజినెస్ కి ఏమొస్తుంది, ఎంప్లాయీస్ యొక్క శ్రమ వస్తుంది. ఓకే అండి, అంటే వాళ్ళ యొక్క ఎఫర్ట్ని పొందుతుంది. అంతే కదా, ఊరికనే ఎవరు జీతాలు ఇవ్వరు కదా. ఓకే అండి, వాళ్ళకి కావాల్సిన వర్క్ను వాళ్ళు ఫినిష్ చేయించుకుంటారు, దానికి సంబంధించి మనీ పే చేస్తారు. అట్లనే గూడ్స్ కొన్నాము అనుకోండి, ఇక్కడ బిజినెస్ లోకి రిసీవింగ్ ఆస్పెక్ట్ అండి, గూడ్స్ వస్తాయి, దాని గురించి ఏం కోల్పోతాం, మనీ కోల్పోతాం. ఇట్లా ఉంటుంది. ఓకే అండి, ఇట్లా ఉంటుంది. ప్రతి దానికి సంబంధించి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఓకే అండి, ఇది ఇట్లా మీరు థింక్ చేయాలి. ఇట్లా థింక్ చేస్తూ మీ కంటికి ఒక ట్రాన్సాక్షన్ కనపడగానే ముందు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇందులో పొందేదంటే కోల్పోయేది ఏంటి, ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఏమున్నాయి అని థింక్ చేస్తే ఆ 2 ఆస్పెక్ట్స్ ఏంటి అని అర్థమైతే అకౌంట్స్ డెడ్ ఈజీ. ఓకే అండి, అవి ఏంటి అని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టం. అవి ఏంటి అని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటిని ఎలా రాయాలని చెప్పి రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని బట్టి మనం వాటిని రాసేస్తాం. ఓకే అండి, ఇట్లా ఇందాక నుంచి నేను డెబిట్ క్రెడిట్ అని ఏదో చెప్తూ ఉన్నాను. నాన్ కామర్స్ వాళ్ళు ఆలోచించవచ్చు, సార్ డెబిట్ క్రెడిట్ అని చెప్తున్నారు, వాటికి మీనింగ్ మాకేమీ చెప్పలేదు, వాటిని మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి మాకు అర్థం కావట్లేదు అని అనవచ్చు. ఓకే అండి, ఇక్కడ డెబిట్ క్రెడిట్, డెబిట్ అనేదేమో ఇటాలియన్ వర్డ్ డెబిటో అనే పదం నుంచి, క్రెడిట్ అనేది కూడా ఇటాలియన్ వర్డ్ క్రెడిటో అనే పదం నుంచి వచ్చింది. ఓకే అండి, ఇవి డెబిట్ కానీ క్రెడిట్ కానీ అంటే ఏమిటి, ఇవి ఏ లాంగ్వేజ్ నుంచి డెరైవ్ అంటే వచ్చాయి అని మిమ్మల్ని ఎక్కడ అడగరు. ఓకే అండి, ఇక్కడ డెబిట్ అండ్ క్రెడిట్ అనే దానికి ఎటువంటి మీనింగ్ లేదు. ఓకే అండి, డెబిట్ అండ్ క్రెడిట్ అనే దానికి ఎటువంటి మీనింగ్ లేదు. ఇప్పుడు మనం ఫోన్ అంటున్నాం, ఫోన్ అనే దానికి ఏమైనా మీనింగ్ ఉందా, ఏమీ లేదు.
ఇప్పుడు మీరు నేను కమ్యూనికేట్ చేసుకోవడం గురించి కొన్ని వర్డ్స్ కనిపెట్టాం, అంటే కొన్ని వర్డ్స్ అంటే మనం వాడుతూ ఉండగా అవి మన లైఫ్ స్టైల్లో అలవాటు అయిపోయి. సేమ్ అట్లనే డెబిట్ కానీ క్రెడిట్ కానీ ఇవన్నీ కూడా అంతే. డెబిట్ అంటే డెబిటే, క్రెడిట్ అంటే క్రెడిటే. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, నెక్స్ట్ ఫర్దర్గా అకౌంట్స్ మెయింటైన్ చేయబోతున్నాము. జర్నల్ ఎంట్రీస్ దగ్గరకు వచ్చేసరికి డెబిట్ని పై వైపు రాస్తాము, క్రెడిట్ని కింది వైపు రాస్తాం. డెబిట్ని పై వైపు రాస్తాము, క్రెడిట్ని కింది వైపు రాస్తాం. ఇప్పుడు థియరిటికల్గా ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్గా టాలీలోకి వెళ్ళేసరికి కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవుతాయి. ఓకే అండి, అప్ అండ్ డౌన్ అవుతాయి. జనరల్గా వచ్చేసరికి డెబిట్స్ పైన, క్రెడిట్స్ కింద. అట్లనే మళ్ళీ మనం అకౌంట్ ఫార్మేట్లో కూడా అంటే చూడబోతాం. అక్కడ డెబిట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఉంటాయి, క్రెడిట్స్ అనేవి రైట్ సైడ్ ఉంటాయి. ఓకే అండి, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి ఇవి గుర్తుంటే ఓకే, లేదంటే మర్చిపోండి. ఓన్లీ ఇది అక్కడే గుర్తుపెట్టుకోండి, డెబిట్లు పైన రాస్తాము, క్రెడిట్లు కింద రాస్తాము. ఓకే అండి, ఇప్పుడు వీటికి సంబంధించిన రూల్స్ ఏంటి, వేటిని డెబిట్ వైపు రాయాలి, వేటిని క్రెడిట్ వైపు రాయాలి అనే దానికి సంబంధించి 2 అప్రోచెస్ ఉన్నాయి అని చెప్పాను. ఓకే అండి, ఒకటేమో ట్రెడిషనల్ అప్రోచ్, రెండేమో మోడర్న్ అప్రోచ్. ఫర్దర్ క్లాసెస్లో చూడబోతున్నాం. ట్రెడిషనల్ అప్రోచ్ ప్రకారం జర్నల్ ఎంట్రీస్ని ఎలా రాయాలి అనే దానికి సంబంధించి, అంటే బిజినెస్లో జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్ని 2 రకాలుగా డివైడ్ చేశారు. అంటే పర్సన్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, పర్సన్స్కి సంబంధించకుండా అంటే ఇంపర్సనల్ ట్రాన్సాక్షన్స్ అన్నట్లు. ఓకే అండి, అంటే పర్సనల్ అకౌంట్స్ అని, ఇంపర్సనల్ అకౌంట్స్ అని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఇక్కడ పర్సనల్ అకౌంట్స్కి సంబంధించి ఒక రూల్ చెప్పారు, ఇంపర్సనల్ అకౌంట్స్లో 2 రూల్స్ చెప్పారు. రియల్ అకౌంట్కి సంబంధించి ఒక రూల్, నార్మల్ అకౌంట్కి సంబంధించి ఒక రూల్. అంటే ఓవరాల్గా ట్రెడిషనల్ అప్రోచ్ ప్రకారం మొత్తం 3 రూల్స్ చెప్పారు. పర్సనల్ అకౌంట్స్ రూల్ ఒకటి, రియల్ అకౌంట్స్ రూల్ ఒకటి, నార్మల్ అకౌంట్స్ రూల్ ఒకటి. ఈ 3 రూల్స్ నేర్చుకుంటే ఈజీ. ఓకే అండి, ఈ 3 రూల్స్ నేర్చుకుంటే ఈజీ.